హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా వంశీ సార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రేమ, ప్రేమ గురించి నాకు తెలిసిన వర్షన్‌లో కొంచెం చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక పావురాళ్ళుంటాయి. అవి చాలా ప్రేమగా ఎంత ప్రేమ అంటే నీకు నేను, నాకు నువ్వు అన్నంతగా చాలా ప్రేమ. ఆడ పావురం అంటే మగ పావురంకి చాలా ఇష్టం. మగ పావురం అంటే ఆడ పావురంకి చాలా ఇష్టం. ఇలా వాళ్ళిద్దరూ కలిసి అన్యోన్యమైనటువంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఒక పాప, ఒక బాబు. అంటే 2 పక్షులు. ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఎంతో అల్లారు ముద్దుగా అంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం తీసుకొచ్చి పెట్టడం గానీ, టైంకి వాటికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉండేవి. ఒకరోజు అనుకోకుండా బోయవాడొచ్చి వల వేస్తాడు. ఆ వలలో పిల్లలిద్దరు చిక్కుకుంటారు. ఇది చూసినటువంటి తల్లి, అయ్యో! నా పిల్లల్ని బోయవాడు తీసుకొనెళ్ళిపోతున్నాడు. నేను నా పిల్లల్ని కాపాడుకోవాలి అని ఆ తల్లి వెళ్ళేసి, ఆ తల్లి కూడా చిక్కుకునిద్ది ఆ వలలో. అంటే బోయవాడి వలలో ముగ్గురు చిక్కుకున్నారు. ఇద్దరు పిల్లలు, భార్య. ఇది అప్పుడే వస్తున్నటువంటి మగ పావురం చూస్తది. అరె! నా పిల్లల్ని, నా భార్యని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా వలలో పడిన తర్వాత ఏముంది బోయవాడ తీసుకొని ఎళ్ళిపోతుంది అంటే చనిపోయినట్టే గదా! చనిపోతాయి. ఇంక నేనేం చెయ్యాలి? ఎవరి కోసం బతకాలి? నా లైఫ్ ఏంటి? అసలు నేనేంటి? నాకింక ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అసలు నాకు ఈ జీవితమే వద్దు. నాకు నా పిల్లల లేతే అసలు ఏది వద్దు నాకు అని అనుకోని ఆ మగ పావురంకి విరక్తి చెంది తను కూడా చనిపోతది. ఆ మగ పావురం గూడా చనిపోతది. అంటే ఇక్కడ ఎందుకు చనిపోవాలి? వాళ్ళు ముగ్గురు పొయ్యారు. అయినా బ్రతకొచ్చు గదా! చాలామందంటారు. వాళ్ళ ముగ్గురు పోతే ఏమైంది? బ్రతకొచ్చు గదా! మనకున్న జీవితాన్ని అంతం చేసుకోవటం కరెక్టేనా అని అనిపిస్తది. కరెక్టేనా అంటే ప్రేమలో పడ్డవాడికి ఇక ఏది కనిపిచ్చదండి. మనకా ప్రేమే కావాలి. ఆ ప్రేమలో మునిగి తేలాలి. ఇక నాకు జీవితమే లేదు, లైఫే లేదు అనుకుంటే అంతటితో క్లోజ్ అవుతదండి. లేదు నేను మళ్ళీ ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తాను అని అనుకునే వాళ్ళకి తిరిగి మళ్ళీ లైఫు స్టార్ట్ అవుతది. అంటే ఏదైనా సరే మన చేతిలోనే ఉంది అనేటటువంటి ఈ చిన్న స్టోరీ అండి. ఎందుకంటే ప్రేమ అనేది మనం మనుషుల విషయంలో తీసుకుంటే తల్లి పట్ల బిడ్డకి ఎంత ప్రేమ ఉంటదండి. నిజంగా నా పిల్లల్ని కాపాడుకోవాలి అని ఆ తల్లి పావురం వెళ్లి ఎంత ఆరాట పడింది. కానీ తల్లి కూడా చనిపోయింది. అయినా కేర్ చేయదు. అక్కడ ఏం తీసుకుంటది? నేను కాపాడాలి, కాపాడాలి. ఇదే తీసుకుంటది గదండీ! ఇలాగే మీకు జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ జేస్తాను. ఒకతనికి బాగా ఫీవరొచ్చేసింది. ఎంత ఫీవరు అంటే 104, 103. నాకా రోజు డ్రీమొచ్చింది. అతనికి పలానా పేరుతో సహా వస్తదండి. వంశీ సార్ గారు డ్రీమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మనకు తెలుస్తది అంటే నిజంగానే తెలుస్తది అండి. ఎప్పుడు తెలుస్తది మేడం అంటే, మనం దాని మీద ధ్యాస పెట్టినప్పుడు కంపల్సరీగా తెలుస్తది. ఇక అతనికి బాగా ఫీవరొచ్చింది. అసలు నాకు తెలిసిపోయింది పలానా పేరు, పలానా ఇతనికి ఫీవరొచ్చిందని. నేను తనకి కాల్ చేశాను. "నీకెలా ఉంది ఒంట్లో" అని. నాకు నిన్నటి నుంచి 102 ఫీవరు. అసలేం బాలేదు నాకు అనని జెప్పారు. అవునా! నువ్వు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకో. మాస్టర్సు నాకిలా చెప్పారు అని జెప్పాను. వాళ్ళు కేర్ చేయలేదండి. ఎందుకు అంటే, ఈ ధ్యానం అని చెప్తారు, ఏదో జెప్తారు. డ్రీమ్స్‌లో వచ్చినయన్నీ నిజమవుతయ్యా?
అంటే మరి నిజమైంది గదా! నాకు జ్వరం వస్తది, తనకొస్తది అని పేరుతో సహా చూయించినప్పుడు, తనకి జ్వరం రాకపోతే రాలేదు అనుకోవాలి. కానీ అక్కడ జ్వరం వచ్చింది. అంటే మనం డ్రీమ్‌ని తీసుకోవాలి. తీసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకొని అంటే ఎలా చేసుకోవాలి? నమ్మితేనే చేసుకోగలం డిజాల్వ్. నమ్మకపోతే ప నథింగ్ పాసిబుల్. అసలవ్వదు. అసలది తగ్గదు. అదే మనం నమ్మామనుకోండి, ఎంత పెద్ద సమస్యనైనా ఒక చిన్న చీమలాగా పక్కకు తొలగించొచ్చు. అతను నమ్మలేదండి. 4 డేస్ జ్వరంతో విపరీతంగా బాధపడ్డాడు. అలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డ్రీము అంటే తన గురించే మళ్ళీ. నెక్స్ట్ డ్రీమొచ్చింది. ఏమనొచ్చింది? తనకి పలానా చోట ఒక రూ. 50,000 జాబొస్తుంది. రేపు మార్నింగు 12 గంటల లోపల తనకి పోస్ట్ అంటే వస్తది. వచ్చి జాయిన్ అవ్వమని అనని వస్తది. అని నాకు డ్రీమ్‌లో వచ్చింది. అది నేను మరి డ్రీమ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి సారేమంటారు? చెడు అయితే మీరు డైరెక్ట్‌గా చెప్పకండి. మంచయితే మీరు షేర్ చేయొచ్చు వాళ్ళకి అని జెప్పాడు. సరే నేను ఫోను జేసి చెప్పాను. నీకిలా పలానా రోజంట పలానా జాబొస్తదంట అనని. తనకి యాజ్ ఇట్ ఈజ్ జాబొచ్చిందండి. తెల్లారి 12 గంటలకి తనకి పోస్ట్‌లో ఒక కార్డ్ రావడం జరిగింది. నువ్వొచ్చి జాయిన్ అవ్వు. నీకు జాబొచ్చేసి 60,000 జాబ్‌లో జాయిన్ అయిపో అనొచ్చింది. అప్పుడు నమ్మాడండి కొంచెం. ఎంత పర్సెంటు? 1% నమ్మాడప్పటికి. 1%. ఇక తర్వాత తనకి, తనకి బాగా అంటే ఎంతంటే బాగా జ్వరమొచ్చింది మళ్ళీ. ఇది రెండోసారి. జ్వరమొచ్చి తన నోటమ్మటి బ్లడ్ పడిపోయింది. అది నాకు తెలీదండి. ఒక 10 రోజుల తర్వాత నాకొక డ్రీమొచ్చిందండి. నిజంగా మళ్ళీ ఓ డ్రీమొచ్చింది. ఆ డ్రీమ్‌లో ఏం చూపిచ్చారంటే, అంటే తనకి సంబంధించినటువంటి కర్మ. ఒక భార్యాభర్తలు అంటే ఇతనేమో ఒక ఇదివరకి 'పెద్దరాయుడు' సినిమాలో తీర్పు చెప్తారు గదండీ! అలా ఒక కుర్చీలో ఇలా ఊగే కుర్చీలో కూర్చొని ఒక భార్యాభర్తకి అంటే భార్యాభర్త తప్పు చేయలేదు. చెయ్యకపోయినప్పటికిని ఊరు పెద్దలుగా ఇప్పుడు మన పెద్దరాయుడు ఎలా వాళ్ళకి ఊరు నుంచి బహిష్కరిస్తాడో, అలాగే ఇతను కూడా అంటే భార్యాభర్తలు తప్పు చెయ్యలేదు. కానీ భర్తని ఊరు నుంచి గెంటేశాడు. అంటే వెలివేశారు. డ్రీమ్‌లో అండి. వెలివేసినప్పుడు ఆ భార్య కూడా అంటుకోవడానికి వీల్లేదు అని తీర్పిచ్చాడితను. ఇక ఆ భార్యెళ్లి ఆ భర్తని అంటుకోబోయిద్ది. అప్పుడు ఆ భర్త ఇలా చేయి పెట్టి, "వద్దు నువ్వు కూడా నన్ను అంటుకోవద్దు. ఎందుకంటే ఊరు నుంచి నన్ను బహిష్కరించారు గాబట్టి" అని ఆ భర్త ఇలా పొట్ట పట్టుకొనండి దగ్గుతాడు. ఆ దగ్గినప్పుడు బ్లడ్ కారిద్ది. ఈ శిక్ష వేసినటువంటి ఆయన బానే ఉంటాడు. చూస్తా ఉంటాడు. శిక్ష పడినటువంటి అతను బ్లడ్డు కింద ఇంత వెడల్పుగా బ్లడ్ పడతదండి. అయినా గూడా పాపం ఆయన్ని ఎవ్వరు టచ్ చెయ్యరు. ఎందుకంటే, ఆ తీర్పు అలా ఇచ్చాడు గాబట్టి ఆ పెద్దరాయుడు. ఇదంతా నీకెలా తెలుసు అంటే, నేను అతన్ని అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి ఆవిడని. ఇదండి డ్రీము. నేనడిగాను ఫోను జేసి. "నీకు ఎప్పుడైనా బ్లడ్ పడిందా నోటి వెంట? నీ గురించి" అంటే పలానా పేరు చెప్పి మరీ చూపిచ్చినప్పుడు మనం అడుగుతామండి. అంటే అప్పుడు తను చెప్పడం జరిగింది. నాకు 10 రోజుల క్రితం కొంచెం నా నోటి వెంట బ్లడొచ్చింది. చూసారా? అతను గత జన్మలో ఒక భార్య, భర్తని అంటే ఎంతో ప్రేమగా ఉన్నటువంటి భార్య, భర్తని తన తీర్పు ద్వారా ఇబ్బంది పెట్టి, తను అనుభవించవలసినటువంటి కర్మ చూసి చేసినటువంటి తప్పు ఈ జన్మకి వచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్ బ్లడ్ పడింది ఇతనికి. కానీ ఇతనికి తెలీలా. ఎందుకు అంటే ఇతను ధ్యానంలో లేడు. ఎందుకంటే మనం చెప్పినా వినే స్థితిలో అసలే లేడు. కానీ ధ్యానం చేస్తాడు ఒక 5 నిమిషాలు. డ్రీమ్స్ నమ్మడు.
అదేమన్నంటే మోదీ గారు చేస్తున్నారు, ధ్యానం ఉంది కానీ డ్రీమ్స్ లేవు అని మాత్రమే నమ్ముతాడు. ధ్యానం ఉంది. ఇప్పుడు అన్నమయ్య గారున్నారు. అన్నమయ్య గారికి డ్రీమ్స్ ద్వారా గదా వెంకటేశ్వర స్వామి కనెక్ట్ అయింది. ప్రహ్లాదుడున్నాడు. తను పుట్టినప్పటి నుంచే దేవుడు ఉన్నాడు అని నమ్మితేనే గదా! ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకు ఎందెందు వెతికినా చక్రి సర్వోపగతుండు కదా అనని జెప్తాడు. అంటే నమ్మారు. నమ్మినప్పుడు మాత్రమే ఏదైనా పాసిబుల్ అవుతది. నమ్మితే సాధ్యం కానిది ఏదీ లేదు. నమ్మకపోతే మూర్ఖత్వం. ఇంకది సార్ చెప్తూ ఉంటారు. అనుభవించడానికొచ్చినటువంటి జన్మలు మనం ఎన్ని చెప్పినా వినరు. అటువంటి వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు వదిలేయ్ అని చెప్తారు. ఓకే. ఇక నాకు నేను క్వెషన్ ఏసుకున్నా. ఎందుకు అంటే తనకి ఫీవర్ వచ్చినా నాకెందుకు చూయించాలి? తనకి జాబ్ వచ్చినా నాకెందుకు చూయించాలి? సరే తనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అసలు నాకెందుకు చూయించాలి? వేరే వాళ్ళ డ్రీమ్స్ నాకు రావడానికి ఛాన్స్ ఏంటి? పేరు చెప్పి మరీ ఎందుకు రావాలి? అసలేంటిది అనని నాకు నేను క్వెషన్ ఏసుకున్నా ఫస్ట్. ఎందుకంటే నాకు నా డ్రీమ్స్ మాత్రమే రావాలి గదా! అంటే నేను చేశాను కాబట్టి వేరే వాళ్ళ రూపంగా నా డ్రీమ్స్ రావాలి. మరి వేరే వాళ్ళయి ఎందుకొస్తున్నాయి నాకు? అసలెందుకొస్తున్నాయి ఇలా? అని నాకు నేను క్వెషన్ ఏసుకున్నానండి. అప్పుడు నాకు మళ్ళీ చూయించారు మాస్టర్స్. ఏది కూడా వదిలిపెట్టరండి. మనం ఏది అడుగుతామో అది ఎవ్రీడే చూయించాల్సిందే. అడుగుడి పొందుడి, అడుగుడి పొందుడి. అడగటం మన బాధ్యత. ఇవ్వటం ఆయన కర్తవ్యం. అమ్మ గూడా అన్నమమ్మ అంటేనే అన్నం పెడతది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు ఇందుకేనేమో. ఏదైనా సరే దేవుడినైనా సరే అడగాలి. మన భర్తనైనా అడగాలి, అమ్మనైనా అడగాలి, ఎవరినైనా అడగాలి. అడిగితే సమాధానం వస్తది. అలాగే నేను గూడా మాస్టర్స్‌ని అడిగాను. వాళ్ళు చూపిచ్చారండి సమాధానం. ఎందుకు నీకు తన గురించి, తన పేరు అంటే హార్ట్ టచ్. మనసు. గత జన్మలో అతని గురించి పదే, 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 పదే ఆలోచించి, ప్రేమించి ఒక తపన పొంది చనిపోయినటువంటి జన్మ నాది అనేది చూపించారండి. చూడండి ఇలా గూడా డ్రీమ్స్ ఒస్తాయి. మన కర్మకి మనమే బాధ్యులు అని ఎందుకు జెప్తారంటే ఇందుకే జెప్తారు. నేను గత జన్మలో అతన్ని అబ్జర్వేషన్ జేస్తున్నటువంటి వ్యక్తిని. అందుకే తన యొక్క ప్రతి దాంట్లో నేను ఉండి చూసాను. అంటే లిమిట్ ఫర్ యూ కొంతవరకి. ఇది చూయించారండి మాస్టర్స్. నాకు ఆశ్చర్యం వేసింది. బాబోయ్! ఇలా ఉంటదా? మాస్టర్స్ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీకు. హ్యాట్స్ ఆఫ్ అనుకున్నానండి నిజంగా. నాకు ఇక అతని గురించి వదిలేసాను. తర్వాత తనకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిందండి. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత తనకి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరిగే ఒక 10 రోజుల ముందు నాకు మాస్టర్స్ చూయించారు. తనంటున్నాడు నాకు, "నేను బ్రతకాలి. నేను బ్రతకాలి. నేను బ్రతకాలి. అందుకని నాకు త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి. నేను బ్రతకాలి" అని అంటున్నాడు. నాకేం అర్థం గాలా. సరే. తీసుకొని వెళ్లారు స్ట్రక్చర్ మీద. మళ్ళీ తీసుకొచ్చి పండుకోబెట్టారు. కరెక్ట్‌గా అండి రైట్ సైడు ఈ కింద భాగంలో రైట్ సైడు ఆపరేషన్ నాకు మాస్టర్స్ చూయించారు. నేను చెప్పాను, "నీకు రైట్ సైడు ఆపరేషన్ జరిగిద్దంట. నాకు మా మాస్టర్స్ ఇలా చూయించారు. నీ విషయంలో ప్రతీదీ జరిగింది కాబట్టి, ఇది కూడా జరిగిద్ది" అని నేను తనకి చెప్పానండి. తను చెప్పాడు వెళ్ళే ముందు, "ఓకే. ఆపరేషన్‌కి వెళ్తున్నారు. బట్ ఎటుగొస్తారో తెలీదు గాబట్టి వెళ్లారు."
సేమ్ అండి. నాకు డ్రీమ్‌లో ఏదైతే వచ్చిందో పలానా ప్లేస్ అని చూయించానో కరెక్ట్‌గా అదే ప్లేస్‌లో ఆపరేషన్ జరిగిందండి. కరెక్ట్‌గా రైట్ సైడ్ కింద. అప్పుడు నమ్మాడండి. ఆపరేషన్ జరిగిన తర్వాత ఫస్ట్‌లో 1% నమ్మినటువంటి వాడు తర్వాత ఈ బ్లడ్డు అడిగిన విషయం అడిగినప్పుడు 50%. ఈ ప్రాబ్లమ్ నీకు పలానా సైడ్ చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక పూర్తిగా నీకు ఎవరు చెప్తున్నారో నాకు తెలీదమ్మా నిజంగా అక్కడే చేశారు నాకు ఆపరేషన్. ఇంకొకసారి మాస్టర్‌కి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తనని చల్లగా చూడండి మాస్టర్స్ అని చెప్పాను. తను కరెక్ట్‌గా ఒక 40 డేస్ బాగున్నాడండి. 40 డేస్ బాగున్న తర్వాత మళ్ళీ నాకు మాస్టర్స్ ఒకటి చూయించారు. ఏమని చూయించారు? ప్రతి ఒక్క శ్లోకాలు, ప్రతి ఒక్క పద్యాలు మరి అన్నమాచారి ఇన్ని కీర్తనలు రాసాడు. వెంగమాంబ తల్లి అన్ని సంకీర్తనలు రాసింది. అన్ని పద్యాలు రాసింది అంటే మాస్టర్స్ చెప్తారండి. నాకు ఆ రోజు చెప్పారు డ్రీమ్‌లో. అది ఏదో స్తోత్రం అండి. అది ఇప్పుడు సడెన్‌గా రావట్లేదు. ఎప్పుడు వినను కూడా వినలేదండి ఆ స్తోత్రం. షట్పది స్తోత్రం. చూడండి నేను పుట్టినాకైతే షట్పది స్తోత్రం అనేది నేను ఇంతవరకు వినలేదండి. మాస్టర్‌లు డ్రీమ్‌లో వచ్చి చెప్పారు. యూట్యూబ్ జరుగుతుంది ప్లీజ్. షట్పది స్తోత్రం అంట 5 సార్లు చదవమన్నారండి. అప్పుడు యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. అప్పుడు యూట్యూబ్‌లో షట్పది స్తోత్రం నా పెన్ను, పేపర్‌తో రాసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి తన దగ్గర 5 సార్లు ఆ స్తోత్రాన్ని చదివారండి హాస్పిటల్ బయట కూర్చొని. అదేంటయ్యా అసలు ఆ స్తోత్రం ఏంది? దానికి అర్థం ఏంది? అనని దానికి కూడా మళ్ళీ అడిగానండి. అడిగాను దాన్ని అర్థమేంటో తెలుసుకోవాలి గదా మరి. అసలెందుకిచ్చారు మాస్టర్‌లు ఈ స్తోత్రంలో ఏముంది? అని చూస్తే ఆ స్తోత్రంలో ఏముంది అంటే ఒక సంసార బంధంలో పడి కొట్టుకుంటున్నాడు ఒక ప్రాణి. అంటే జీవుడు పోలేకపోతున్నాడు. జీవుడు ఉండలేకపోతున్నాడు. అందుకోసం ఈ స్తోత్రం చదువు. తనకి మరి ఆత్మశాంతి చేకూరుతదో మరి ఏమోనండి నాకు తెలీదు. అది చదవమని చెప్పారు. నేనైతే చదివాను మరి. తర్వాత ఇంకొకటి చూపించారండి మాస్టర్స్. నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త నువ్వు అని చూపించారండి. కళ్ళమ్మట నీళ్ళు కారిపోయినాయి. చూస్తున్నా. తను అదే స్ట్రక్చర్ మీద పండుకొని అలా వెళ్ళిపోయాడు. బాయ్ చెప్పాడు నాకు. నాకు చివరిగా వెళ్ళే ముందు నాకొక టాబ్లెట్ పేరు కూడా చెప్పాడండి. ప్రోటోకాల్. ప్రోటోకాల్ అనే టాబ్లెట్ ఏసుకో నీకు తగ్గిపోతది అని చెప్పాడండి. నాకు తెలీలా. కానీ నా డ్రీమ్ అబద్ధం కాదు. ఏంటిది? నేనేం చెయ్యాలి? ప్రోటోకాల్ ఏంటి? అసలు ఈ టాబ్లెట్ పేరు కూడా వినలా నేను. తర్వాత ఆ టాబ్లెట్ సెర్చ్ చేస్తే అది బీపీ టాబ్లెట్. ఎందుకంటే తను వెళ్ళినప్పుడు నాకు ఆటోమేటిక్‌గా బీపీ రైజ్ అయింది. నిజమైన వాస్తవం అండి. తను వెళ్ళిపోయినప్పుడు మనసు నిజంగానే అసలు హార్ట్ బీట్ కరెక్ట్‌గా బీపీ అంటే ఎవరికైనా ఎలా వస్తదో నాకైతే తెలీదు.
పోయింది. నిజంగానే బీ టాబ్లెట్ ఏసుకోవాల్సింది వచ్చింది. కానీ అదే టాబ్లెట్ ఏసుకున్న ప్రోటోకాల్. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్య దగ్గరికొచ్చాడండి. ఆ రోజు ఏమైపోలేదు. అది జరుగుతున్నప్పుడు తన ఆత్మగా వచ్చి మంచం మీద కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు నేను నైట్ నాకు కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే తనది గత జన్మ ప్రేమండి. నిజంగా మనకి అటువంటి వాళ్ళు ఎదురవుతారు. ఆ రోజు నైట్ నేను చెప్పాను. వచ్చాడు మంచం మీద ఎవరిని నమ్మలా. ఇప్పుడు బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? సడన్ గా ఇలా చెప్పాను. ఏంది రాత్రి ఇలా వచ్చాడు అంటే ఆ మంచం మీద కూర్చున్నాడు అంటండి. ఎవరు నమ్మలేదండి. నిజంగా నమ్మలా. కానీ తెల్లారొచ్చాడు. నేను ఏ మంచం అయితే చెప్పానో ఆ మంచం ఆ తెల్లవారుజామునండి 3:30, 4 అంతవరకు ఇరిగిపోయిందండి. మంచం ఇరిగిపోయింది. మా చుట్టాలేసి అంతే కూర్చొని చూసి, ఆ పిల్ల ఇటు కదల్లా, అటు కదల్లా, మంచం ఎలా అయిపోయింది? వామ్మో! ఎవరో వచ్చి కూర్చున్నారే చెప్పినట్టు. నేనప్పుడు పైకేం చెప్పలా. ఎందుకంటే ఒక్కరికే చెప్పాను. అలా చెప్పకూడదు గదా! ఇలా ప్రేమండి. ప్రేమ ఈ జన్మలో కాదు. నెక్స్ట్ జన్మలో మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే మనం ఆరాధిస్తామో, ఎవరిని మనం ఇష్టంగా మన మనసులో హార్ట్‌ఫుల్‌గా ఉంచుకుంటామో, వాళ్ళ పట్ల మనకు విపరీతమైన ప్రేమొస్తదండి. చాలా ప్రేమొస్తది. బిడ్డల మీద ఉండే ప్రేమ, భర్త మీద ప్రేమ, అమ్మానాన్నల మీద ప్రేమ ఇవన్నీ వేరండి. మన ఫ్యామిలీలో నలుగురున్నారనుకోండి, ఇద్దరు మాత్రం మనకు సంబంధించినటువంటి వాళ్ళొస్తారు. ఎప్పుడైనా గమనించండి, ఇద్దరు మాత్రం మనల్ని ఎంచుకొని వచ్చినటువంటి వాళ్ళొస్తారు. వాళ్ళు మాత్రమే మన డ్రీమ్‌లో కనిపిస్తారు. వాళ్ళు మాత్రమే మాస్టర్స్ మనకు చూపిస్తారు. ఇప్పుడు మా వారితో నాకు సంబంధం ఉంది. గత జన్మ సంబంధం. మా చిన్న పాపతో ఉంది. నా పెద్ద పాప ఏంటి? మమ్మల్ని ఎంచుకొని వచ్చినటువంటి పాప మా పెద్ద పాప. ఎందుకంటే సార్ చెప్తారు గదా! పిల్లలు పేరెంట్స్‌ని ఎంచుకొని వస్తారు. ఇది వాస్తవం అండి. ఎందుకంటే నాకు ఈ అమ్మా, నాన్న అయితే బాగా చూస్తారు. వీళ్ళైతేనే నా యొక్క పోషణ చూసుకోగలుగుతారు. నేను చేసే గారాబం గాని, నేను చేసే ఏమైనా కానీ వీళ్ళైతేనే కరెక్ట్ అని కరెక్ట్‌గా మన తల మీద ఆహ్, ఆత్మలు తిరిగి కొన్ని ఆత్మలు కొట్టుకొని వెళ్ళిపోయి, మనల్ని ఎంచుకొని మన గర్భంలోకి ప్రవేశిస్తారండి. ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. ఎప్పుడు తెలుస్తది? మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు తెలుస్తది. ప్రతి ఒక్కటి తెలియాల్సిందేనండి. అందుకే నాకు ధ్యానం అంటే చెప్తాడు. సర్వరోగ కారిణి, సర్వభోగ కారిణి అని. దీనిలో రోగం ఉంటది, భోగం ఉంటదండి. ఎలా రోగం వచ్చిద్ది? తెలుసుకోకపోతే రోగం వస్తదండి. తెలుసుకుంటే భోగం వస్తది. మరి మనం ఏం తెలుసుకోవాలి? రోగం ఏంటి? భోగం ఏంటి? అంటే మన యొక్క మనసు, ఆత్మ. నేనేంటి? నేనెవరు? ఎందుకు నేనిలా? అసలు నేను ఈ భూమి మీదకొచ్చినటువంటి కర్తవ్యం ఏమిటి? నేనేం చేయాలి?
నాకు మాస్టర్స్ ఎందుకు ఇలా చూపిస్తున్నారు అని పట్టుకొని అన్వేషణ జరిగినప్పుడు మనకి ఏదైనా సాధ్యమవుతుందండి. మనకి సాధ్యం కాలేదు అనంటే మనం ప్రయత్నించట్లేదు అనేనండి. ప్రతిదీ కూడా మనం ఏ పని చేసినా అండి, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది చూసారా? ఒక పాట పాడితే వెనకటి కాలంలో పాట పాడినట్టుంటది. మనసు పలికే మౌన గీతం ఇదేలే, అణువు అణువు ప్రణయమధు. ఏంటండి ఈ సాంగ్కి అర్థం? మనసు పలికే మౌన గీతం. మన మనసు లోపల మౌనంగా ఒక గీతం పాడుతుంది. అది ఏం గీతం, ఏమి నాదం అనేది మనం వినగలిగితే, వెనక సినిమాలో పాటలు కదా అని అనుకుంటామండి. ప్రతి ఒక్క వాడికి కూడా వాళ్ళు అన్వేషణ నిజంగా వాళ్ళకి కూడా ఇలాంటి మాస్టర్స్ ఇవ్వటం వల్లే ఇలా డ్రీమ్స్ పాటలు రాస్తారు కదండి ఏదైనా. మరి పాటలు ఇవ్వండి లోపల నుంచి అంతరార్థం ఎలా వస్తుంది? ఎంతో మనసు పెట్టి కలిగితేనే కదా ఆ సాంగ్ రాయగలిగేది. ఆ పాటలో ఎంత అర్థం ఉంది. ఆ అర్థం ఏంటయ్యా అంటే, నీ లోపల ఏం నాదం కదులుతుంది, అసలు నువ్వెవరు, నీకెన్ని జన్మలున్నాయి, నువ్వు చేసిన పాపాలేంటి, నువ్వు చేసిన కర్మలేంటి, నీ వెనక కుబేరుడి వలె ఎంత మూట ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఇలా చూపించే ముందు నీ వైపు 4 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు ఫస్ట్ మాట్లాడుకో అని. అవి అర్థమైంది అనుకోండి, మనకు మాట కూడా రాదు. అంతే కదా! ఎందుకొస్తది? ఎందుకు అంటే, మన తప్పు మనకు తెలిసినప్పుడు, మనం వేరే వాళ్ళని ఇలా అదంటనే అని అనగలుగుతామా? ఇప్పుడు నేను అనగలుగుతానా? అనలేను. ఎందుకు? ఎందుకు అంటే, నేను తప్పు చేయొచ్చు. నా శరీరంతో ఇప్పుడు నన్ను ఎవరన్నా గట్టిగా వచ్చి తిట్టారనుకోండి, లాగి పెట్టి ఒకటి కొడతాను. ఎందుకు? నాలో కొంచెం చీవి, నెత్తురు, సిగ్గు, శరం అన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు నాలో దేవుడు అమర్చాడు కాబట్టి. ఇప్పుడు నేను అనేసాననుకోండి, కొట్టేసాననుకోండి, నేను కొట్టినా కానీ ఒక అరగంట తర్వాత నా మనసు నాకు చెప్తది, అది కరెక్టా? తప్పా? నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసింది కరెక్టు అని చెప్తది. నేను అదే ఒప్పు చేస్తే కరెక్ట్ చేసావంటది. అదే తప్పు చేశాననుకోండి, అంటారు కదా, మన మనసే మన శత్రువు అని, లోపల తినేస్తదండి. ఆ తినేసేదే రోగం. అందుకే రోగాలు ఎక్కువ వచ్చేది. మనం ఎంత ఆలోచిస్తున్నాం, ఒక మనిషికి రోగాలు వస్తున్నాయి అంటే తన మనసు ఏ స్థితిలో ఉందో మనం ఈజీగా కనిపెట్టగలం. అసలు మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏం ఆలోచిస్తున్నాం, ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, అసలు ఎందుకు ఆలోచిస్తున్నాం అని వచ్చింది అనుకోండి. నిజంగా నేను ఒకసారి తప్పు చేశానండి. ఒక ఆవిడని అనుకోకుండా తిట్టేసాను. బాడీ కదా, తిట్టేశాను. ఇక తర్వాత మనసు చెప్తుంది, నువ్వు తిట్టావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. ఇక్కడుంది చూసావా, ధ్యానంలో కూర్చొని నేను తప్పు చేశాను, ఓకే నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పుకున్నప్పుడు రిలీజ్ అయిపోయాను. కొంచెం శాంతపడిందండి మనసు. కొంచెం సూక్ష్మంలో మోక్షం లాగా కొంచెం శాంతపడింది. అలా మన మనసే మనకు శత్రువు అండి. ప్రతిదీ కూడా మనం ఏది చెయ్యాలి అన్న ఫస్ట్ ధ్యానం చేయాలండి. ధ్యానం చేయటం వల్ల మనకి ఎదుర్కొనే శక్తి వస్తది ఫస్ట్. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే తట్టుకునే ధైర్యం వస్తది. ఎదిరించగల శక్తి వస్తది. అందుకోసమైనా ధ్యానం చేయాలండి. ధ్యానం ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. నిజంగా మాస్టర్స్ ఇచ్చేటటువంటి జ్ఞానం ఉంది చూసారు, ఎనలేని అద్భుతం అండి. వీటిని గ్రహించి మాస్టర్ మనకందించారు చూసావా, అది ఇంకా అద్భుతం అండి. థాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి
మాస్టర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వంశీ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.